హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూడా మొబైల్ వ్యాన్ని ఓపెన్ చేసి అక్కడ రోడ్డు మీద కూర్చొని శారీస్ అమ్ముతూ ఉంటారు. మహాలక్ష్మికి అర్చన గొడుగు పెట్టి మరీ నుంచొని ఉంటుంది. మహాలక్ష్మి కుర్చీలో కూర్చొని టేబుల్ మీద చీరలు పెట్టి అలా అమ్ముతూ ఉంటుంది. ఎవరు వస్తారా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఏంటి మహా, ఒక్కళ్ళు కూడా రావట్లేదు చీరలు కొనటానికి, అందరూ అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎందుకలా కంగారు పడతావు, సాయంత్రంలోపు బోల్డ్ చీరలు అమ్ముతాం, చూస్తూ ఉండు అని చెబుతూ ఉంటుంది. మనం ఇలా కూర్చుంటే అమ్మలేమో మహా, ఆ సీతలాగా అరవలేమో, చీరలు కొనండి రండి అని చెప్పి అప్పుడే వస్తారేమో అని అడుగుతూ ఉంటుంది. నేనా అలా చీప్గా నేను అరవను, నా రేంజ్ ఇంతే, ఇలానే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇంతలోపు పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు ఆడవాళ్ళు వస్తూ ఉంటారు. అదేంటి మహా, జనాలు వచ్చి చీరలు కొంటారనుకుంటే పోలీసులు వస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది అర్చన. వాళ్ళు ఆడవాళ్ళేగా, చీరలు కొంటారేమో చూద్దాం అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక కానిస్టేబుల్స్ వచ్చి, ఏంటి మేడం, మీకు చీరలు కావాలా అని చెప్పి మహా అర్చన అడుగుతూ ఉంటారు. మీరు రోడ్డు మీద పర్మిషన్ లేకుండా ఇలా చీరలు అమ్ముతున్నారు, మళ్ళీ మమ్మల్ని చీరలు కొనమని అడుగుతున్నారు ఏంటిది అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఏయ్, నేనెవరో తెలుసా నీకు అని మహా అడుగుతూ ఉంటుంది. ఏమైనా చీఫ్ మినిస్టర్వా ఏంటి, పెద్ద బిల్డప్ ఇస్తున్నావు, ముందు ఇక్కడి నుంచి తీ ఇవన్నీ అని చెప్పి అరుస్తూ ఉంటారు కానిస్టేబుల్స్. అసలు నేనెవరో తెలుసా, అంతకంటే పవర్ఫుల్, నా గురించి తెలుసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక కానిస్టేబుల్స్ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అక్కడ CI3లో దూరంగా జీప్ ఆపి మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. కానిస్టేబుల్స్ వెళ్ళి, సార్ అక్కడ ఒక ఆవిడ చీరలు అమ్ముతోంది, తీయమంటే రోడ్డు మీద పర్మిషన్ లేకుండా అమ్మొద్దంటే వినట్లేదు సార్ అని చెప్పడంతో ఇక త్రిలోక్ అనుకుంటాడు, ఆ సీత అయ్యి ఉంటుంది, ఈ సీతని కొట్టమంటే సరిపోతుంది అని అనుకొని ఆ కానిస్టేబుల్స్కి కొల్లబొడి చేయండి అని చెప్పి పంపిస్తాడు. ఇక కానిస్టేబుల్స్ మహా దగ్గరికి వెళ్తారు. మీ పని ఇలా కాదు, చెప్తానుండండి అని చెప్పి ఆ చీరలతో మరి మహా మీద ముసుగు వేసేసి మరి కానిస్టేబుల్స్ వాళ్ళ దగ్గర ఉన్న లాఠీలతో చితక బాదుడు బాధేస్తూ ఉంటారు. అర్చన మాత్రం వ్యాన్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది, తప్పించుకుంటుంది. మహా, కొట్టద్దు, ఆగండి అని ఎంత చెప్పినా వినకుండా కానిస్టేబుల్స్ మహాలక్ష్మిని కొట్టేస్తూ ఉంటారు. ఇక తర్వాత త్రిలోక్ వెళ్తాడు. ఏయ్, ముందు ఆ ముసుగు తీయండి, ఆవిడెవరో చూద్దాం అని చెప్పడంతో ముసుగు తీశాక మహాలక్ష్మిని చూసి త్రిలోక్ షాక్ అయిపోతాడు. మేడం మీరేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఇలా కొట్టేశారు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అంటే నేను ఆ సీత ఏమో అనుకొని చెప్పి కొట్టమన్నాను మేడం, మీరని తెలియదు కదా అని అడుగుతూ, మీరేంటి ఇలాగా చీరలు అమ్ముతున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తాం, మా కర్మ అంతా ఆ సీతతో ఛాలెంజ్ చేసి ఇలా చీరలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది, సరే ఇక మీరు వెళ్ళండి అని చెప్పడంతో వస్తాను మేడం అని చెప్పి CI అక్కడి నుంచి కానిస్టేబుల్స్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక మహా కోపంగా చూస్తూ ఉంటుంది అర్చన వైపు. నన్ను కొడుతుంటే ఆపకుండా నువ్వేం చేస్తున్నావు అర్చన అని అరుస్తూ ఉంటుంది. దాక్కున్నాను మహా అని భయపడి చెబుతూ ఉంటుంది. ఈ కర్మ ఏంటో మనకి, ఇలాగా ఎంతసేపు అమ్మాలి ఈ చీరలు, ఎవరు రారేంటి అని చెప్పి ఇద్దరు కూడా కూర్చోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడ. ఇక్కడ సీత ఆఫీసులో మీటింగ్ అరేంజ్ చేస్తుంది. స్టాఫ్ అందరూ కూడా వచ్చి కూర్చుంటారు. ఇక అప్పుడు సీత ల్యాప్టాప్ ఓపెన్ చేసి అలా చూస్తూ ఉంటుంది. అందరూ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి విష్ చేసి కూర్చుంటారు. స్టాండప్, సిట్ డౌన్ అంటూ సీత వాళ్ళ చేత అలా 2 సార్లు కూర్చోపెట్టి నుంచోపెడుతూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇలా రోజు XYZ డే అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ అయితే, మేడం అది XYZ కాదు, ఎక్సర్సైజ్ మేడం అని చెబుతూ ఉంటాడు వెటకారంగా. ఇకప్పుడు సీత అదే అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అలా చూస్తూ ఉంటుంది. రామ్ అనుకుంటాడు, ఇదేదో తెలిసిన దానికి మళ్ళీ అలా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నాది తీసుకువచ్చేసి అలా చూస్తూ ఉంటుంది. ఏం చూస్తుంది అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక సీత అంటుంది, కొంతమంది ఇక్కడ నాకేం తెలుసులే అని అనుకుంటున్నారు, కానీ ముందు వాళ్ళకేం తెలుసో నేను తెలుసుకుంటాను, ఇంతకీ ఏంటి అని చెప్పి సీత అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది. రామ్ అయితే, నా మనసులో మాట దీనికెలా తెలిసిపోయింది అని షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు మేడం అని రామ్ అడుగుతూ ఉంటాడు. నేను చెప్తాను కదా, ముందు నాకు పెండింగ్ ప్రాజెక్ట్స్ గురించి
చెప్పండి అని సీత ఆర్డర్ వేస్తూ ఉంటుంది. మేనేజర్ ఇలా ప్రశ్నిస్తూ ఉంటాడు. మేడం, ముందు ప్రాజెక్ట్ ఫైల్స్ గురించి డిస్కస్ చేయాలి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ గురించి మీకు చెప్పాలి, అది మీరు తెలుసుకోవాలి, స్టాఫ్ గురించి చెప్పాలి, అన్నిటి గురించి చెప్పాలి మేడం అని అనటంతో సీత అలా సైలెంట్ అయిపోతుంది. ల్యాప్టాప్లో టకటక ఏదో వర్క్ చేసేస్తూ ఉంటుంది. రామ్ అనుకుంటాడు, చచ్చింది గొర్రె, ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి, ఏం చేస్తుంది, ల్యాప్టాప్లో ప్రోగ్రామ్ ఏమైనా చూస్తుందా ఏంటి అని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సీత అంటుంది, అలాగే అలాగే, అన్నీ తెలుసుకుందాము, అన్నీ చూద్దాము, ముందు నాకు లాస్ట్ టెండర్ ఎప్పుడు వేశారు, ఎంతకి వేశారు, ఇప్పుడు మనం వేయబోయే టెండర్ ప్రాజెక్ట్స్ ఏంటి, దాని కొటేషన్స్ ఏంటి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ గురించి మొత్తం ఫైల్స్ అన్నీ నాకు కావాలి, ఆడిటింగ్ ఫైల్స్ కూడా అన్నీ కావాలి, నాకు షేర్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉందో కూడా తెలియాలి, ఇప్పుడు మనం వెయ్యబోయే టెండర్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, అన్నీ కూడా ఒక అరగంటలో నా టేబుల్ పైన ఫైల్స్ ఉండాలి అని అందరికీ చెప్తూ ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు. రామ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. మేనేజర్ అంటాడు, అరగంటలోనా మేడం, అది ఇంపాసిబుల్ మేడం, కుదరదు అని చెబుతూ ఉంటాడు. కుదరదా? కుదరకపోతే వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోండి అని సీత ఆర్డర్ చేస్తుంది. లేదు మేడం, సారీ సారీ, వెంటనే తీసుకొస్తాను మేడం అని మేనేజర్, స్టాఫ్ అందరూ కూడా అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతారు. రామ్ గారు, మీరును మేనేజర్ కలిసి అన్ని ఫైల్స్ నాకు రిపోర్ట్ చేయండి అని చెబుతూ ఉంటుంది సీత. తన వర్క్ తను చూసుకుంటూ ఉంటుంది. రామ్ అయితే అలా మౌనంగా షాకింగ్తో చూస్తూ ఉండిపోతాడు సీతని. మీకేంటి సపరేట్గా చెప్పాలా, వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి అని చెప్పడంతో రామ్ అక్కడి నుంచి సరే మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీత పగలపడి మరీ నవ్వుకుంటూ ఉంటుంది. మామని బెదిరించేశాను అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. సీత తర్వాత సుమతికి ఫోన్ చేస్తుంది. అక్కడ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సుమతి. అత్తమ్మ, మీరు చేసిన ప్లాన్ సక్సెస్ అయిపోయింది, చాలా అందరూ థ్రిల్ అయిపోయారు, మామైతే షాకింగ్తో అలా చూస్తూ ఉండిపోయాడు అని సరదాగా నవ్వుతూ చెబుతూ ఉంటుంది. సీత, నువ్వు చేయమన్నావు కాబట్టి హెల్ప్ నీ కోసం చేశాను అని చెప్తూ ఉంటుంది. అక్కడ సుశీల గారు హెల్ప్ చేశారు, ల్యాప్టాపు ఫోను ఇచ్చి చాలా హెల్ప్ చేశారు నీకు, అందుకనే నువ్వు అలా ఫోన్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉన్నావు కదా, అదే మాట నేను ఇక్కడ విని నీకు వెంటనే చెప్పగలిగాను కాబట్టి సరిపోయింది, మళ్ళీ ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి, సుశీల గారు హెల్ప్ చేస్తారు అని చెప్తూ ఉంటుంది. సీత సంతోషపడిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ చెప్పండి అత్తమ్మ అని ఫోన్ పెట్టేస్తుంది. అత్తమ్మని ఎలాగైనా విడిపించాలి అని లాయర్కి ఫోన్ చేస్తుంది. ఏమైంది మా అత్తమ్మ కేస్ అని అడుగుతూ ఉంటుంది. ఏమి చేయలేను మేడం, వాళ్ళు చాలా తెలివిగా ఇరికిచ్చారు కాబట్టి ఆవిడే కేసుని విత్డ్రా చేసుకోవాలి, బెయిల్ రావాలన్నా ఆవిడే కేసుని విడిపించాలి మేడం, మనం ఏమీ చేయలేము అని చెప్పడంతో ఏం చేయాలి, మహాలక్ష్మి అత్తయ్యతో ఎలా కేసు విత్డ్రా చేయించాలి అని సీత ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ మహాలక్ష్మి అత్తయ్య ఎన్ని చీరలు అమ్మిందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మహా ఏమి చీరలు అమ్మకపోయినా షాప్ మూసేసి ఇంటికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏం చేద్దామో అని అర్చన అడుగుతూ ఉంటుంది. నేను చెప్తాను కదా అని ఇంటికి వెళ్ళాక రామ్ అక్కడ సీత చేసిన హడావిడి అంతా కూడా ఇంట్లో చెప్పి చాలా షాక్ అయిపోతాడు. అర్చన, మహాలక్ష్మి ఇద్దరు ఇంటికి వెళ్ళటంతో ఏంటి చెల్లాయి, ఎన్ని చీరలు అమ్మావు, సీత అక్కడ గడగలాడిచ్చేసిందంట ఆఫీస్లో అని చలపతి చెబుతూ ఉంటాడు. నేనా 1,00,000 రూపాయలు అమ్మాను, ఎన్ని చీరలు అమ్మాను చూడు అని డబ్బులు 1,00,000 రూపాయలు చూపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇన్ని చీరలు అమ్మావా అని జన అడుగుతూ ఉంటాడు. అవును, అక్కడ మహా అమ్ముతుంటే ఎంతమంది ఎగపడుతున్నారో తెలుసా బావగారు, మేము అది తట్టుకోలేకపోయా షాప్ మూసేసి మరీ వచ్చేసాము అని చెప్పి అర్చన ఫోజులు కొడుతూ ఉంటుంది. ఇక సీత ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ప్లాన్ని ఎలా చిత్తు చేస్తుందో చూద్దాం.